రైట్. ఇప్పుడు మీరన్నట్టు ఇంతసేపు చెప్పినవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారా? లేదా? అనేది పక్కన పెడితే గతంలో అంటే చంద్రబాబు గారు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌ని డెవలప్ చేసింది. ఐటీ పరంగా ఆహ్, లోకేష్ గారు ఐటీ పరంగా ఐటీ మినిస్టర్‌గా ఉన్నప్పుడు నేను కంపెనీస్ తెచ్చాను. మైక్రోసాఫ్ట్ కానీ ఇలాంటి కంపెనీస్ దిగ్గజ కంపెనీలను నేను తెచ్చాను. ఆహ్, మళ్ళా 5 ఏళ్లలో ముందు గతంలో 5 ఏళ్లలో వచ్చి సర్వనాశనం చేశారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు గాని, నేను గాని ఉంటేనే బాగుపడుతుంది అనే పదాలు తెరపైకి పైపైకి ఎందుకు తెస్తున్నారు? వినివాడు వినివాడు వెర్రివాడైతే చెప్పేవాడు వేదాంతంలో సామెత ఉంటుంది. అందుకే కదా ఓటు శాతం తక్కువొచ్చింది. 11 మంది మాత్రమే పరిమితమయ్యారని కూడా చెప్తున్నారు కదా! ఇవి గమనించే ప్రజలు ఓట్లు కదా వేయలేదని. ఇప్పుడు చెప్దాం. మనకి 2 రీజనల్ పార్టీలు తెలుగుదేశం అండ్ వైఎస్ఆర్సీపీ మీరు 2014, 19, 24 ఎలక్షన్స్ గమనిస్తే 24 ఎలక్షన్స్ అవుట్కమ్ మాట్లాడదాం. 23 స్థానాలకే పరిమితమైన తెలుగుదేశానికి 40% ఓటు బ్యాంక్ ఉంది. గమనించవమ్మా? అలాగే 11 స్థానాలకే పరిమితమైన వైఎస్ఆర్సీపీకి 40% ఓటు బ్యాంక్. అంటే 20% ఓటు బ్యాంక్ ఎప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్. అంటే 10 మంది అంటే ఒక 10% ఓటు బ్యాంక్‌ని ఇక్కడ టీడీపీ వాళ్ళు గమనించట్లేదు కదా సార్. ఎప్పుడు కూడా 11, 11 అని మాత్రమే అంటున్నారు. వాళ్ళు 23 అన్నారులే, ఎవరు అతీతం కాదు దాంట్లో. మీకు లాజిక్ చెప్తా ఇక్కడ. ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి 2014లో పార్టీ పెట్టి ఆయన నిలబడపోయినా ఆయన ప్రభావంతో 2% ఓట్ బ్యాంకును డిసైడ్ చేసాడు కూటమికి. అలాగే 19 నుంచి 24 మధ్యలో ఆయన నిలబడి సొంత పెత్తనం ఎలగబెడితే 5 నుంచి 6% ఓటు బ్యాంకుని డిసైడ్ చేశాడు. ఈ ఎలక్షన్ అంటే 19 నుంచి 24 ఓవరాల్గా స్టేట్ 175 నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమికి వాళ్ళ దగ్గర 60% ఓటు ఇచ్చించడమ్మా 6.7%ని ఓటు బ్యాంకుని ప్రభావితం చేశాడు. వైఎస్ఆర్సీపీ చేసుకున్న ఒక సెల్ఫ్ గోల్ ఏంటంటే ది జస్ట్ అండర్ ఎస్టిమేటెడ్ ద కాంగ్రెస్. చాప కింద నీరులాగా కాంగ్రెస్ అనే పార్టీ వాళ్ళ లాజిక్ ఎట్లా వాడారంటే నీకు నాకు కామన్ శత్రువుతో యుద్ధం చేద్దాం. నీకు నాకు కామన్ శత్రువు వాడు ఇక్కడ కనిపిస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఈ కూటమి బీజేపీ పరంగా లేకపోతే పవన్ కళ్యాణ్ పరంగా లేకపోతే బీజేపీ తెలుగుదేశం పరంగా వీళ్ళు ముగ్గురు మాకు జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడమే టార్గెట్ అనుకున్నారు. వీళ్ళకి ఏమైంది? వేడి నీళ్ళకి సన్నీళ్ళు. ఇక్కడ పార్టీని విలీనం చేసి షర్మిలమ్మని అక్కడ నెత్తికి పెట్టారు. ఇక్కడ 3 పార్టీలు ఒకటయ్యాయి. వేనీళ్లకు చన్నీళ్ళు తోడైనట్టు ముగ్గురు ఒకటైతే ఇక్కడ మరి అన్నా చెల్లెలు ఒకటిగా ఉండకుండా విడిపోయారు కదా. దీని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గమనించలేదు? అదే చెప్తాను. ఆయన ఉంటే తెలసారు ఎందుకని. ఇక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అందులో అందరూ కాంగ్రెస్ నుంచి వచ్చి జాయిన్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు బేసిక్ లాజిక్స్ యూజ్ చేయలేదు. ఉదాహరణకి బొత్స సత్యనారాయణ కానీ, పెద్దిరెడ్డి కానీ, గడికోట శ్రీకాంత్ రెడ్డి కానీ, మడకశిర ఈజ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. రఘువీరారెడ్డి గారి సామర్థ్యం వాళ్ళకి తెలీదా? నిజంగా షర్మిల ఆ రోజు 2 కోట్లు కనుక రఘువీరారెడ్డికి పంపించుంటే మడకశిర ఖచ్చితంగా కాంగ్రెస్ 370 కోట్లతో. వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వాళ్ళ ప్రైమరీ మోటో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ అన్న దాంట్లో మనం ఎంత డ్యామేజ్ చేయాలి. ఇది కాక జమాయతుల్ ఇస్లాం ఎప్పుడు పార్టీషన్ దగ్గర నుంచి ఉన్న ఒక కరుడుగట్టిన ముస్లిం సామాజిక వర్గ పరిరక్షణకి ఈరోజు ఈ పెన్షన్లు ఇవి కాదమ్మా, వాళ్ళు స్వచ్ఛందంగా ముస్లిం సామాజిక వర్గంలో వెనకబడిన ఉన్న వాళ్ళకి వాళ్ళందరినీ పరిరక్షించుకుంటుంది ఒక పిలుపునిచ్చింది. అట్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఎక్కడైనా బీజేపీ నిలబడినా లేకపోతే బీజేపీ సపోర్టర్స్ నిలబడినా కాంగ్రెస్కి స్థిరంగా ఉన్న ఓటు ముస్లిం సామాజిక వర్గం వేసి తీరాలని. సో ఈ రెండు ఎంత డ్యామేజ్ క్రియేట్ చేసాయంటే ఎంటైర్ స్టేట్లో ఈ రెండింటి పర్యవసానంలో మీరు ఎక్కడైనా చూసుకోండి కాంగ్రెస్కి. అందుకే చూడు, పెద్ద పవనైనా చిన్న పవనైనా ఒకే కర్రతో కొట్టమంటారు. వీళ్ళు తోకలో ప్రయాణం ఉంచి వదిలేశారు. ఆ తోకలో వచ్చిన ప్రయాణంకి వీళ్ళకి పుట్టే ఒరిజినల్ ఎబిలిటీ ఆఫ్ 67 చూసారు 14లో రైతు రుణమాఫీ చేయనో ఏదో చెప్తారు. అలా అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి కాంగ్రెస్ ఒరిజినల్గా ఎంత ఉందో ఆ 20% ఓటు బ్యాంక్ అనే మనం గేమ్ చేయాలి. అప్పుడు ఏం చేశారు? బీజేపీ 0.8%. వాళ్ళకి ఎప్పుడు ఒక లాజిక్ ఉంటుంది బీజేపీకి, మేము తెలుగుదేశంతో కలిసామంటే కొనుక్కునక్క మీద తాటిపండు పడకుండా నన్ను పక్కకు లాగుతాడు వీడు అన్న భరోసాతో వాళ్ళెవరో ముక్కుముఖం కూడా తెలియదు మనకి. తెలుగుదేశం ఆచ్ఛేదన ఉంటే గెలిచే సామర్థ్యం బీజేపీకి ఉంటుంది. అలా కొన్ని సీట్లు గేమ్ చేయొచ్చు అని వాళ్ళ అస్త్రాలు వాళ్ళ చేతకాంతానంతా ఇలా ప్రదర్శించుకున్నారు. ఇప్పుడు ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతది కదా సార్. ఒకరికొకరు ఆత్మ పరిశీలన చేసుకుంటే జనసేన విడిగా కూటమి లేకుండా అన్ని పార్టీలు విడివిడిగా ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ఈ 2 పార్టీలు 4 గవులు కదే. ఇప్పుడు 4 ఎడ్లు కలిసి ఉన్నప్పుడు పుల్లిని చంపేసాయి. విడివిడిగా ఉంటే 2019 ఎలక్షన్ ఎప్పుడైనా గుణపాఠం ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీని ప్రభుత్వం నుంచి వేరు చేస్తే మనం సక్సెస్ అనుకుని 2019 తెలుగుదేశం వెళ్ళింది, చేతులు కాల్చుకుంది. పవన్ కళ్యాణ్ అదే గేమ్. తా సెడ్డ కోతి వనమంతా చేర్చిందని మొత్తం తగలబెట్టి వచ్చింది. అతను ఆయన గెల్లపాడు. ఇవతల తెలుగుదేశానికి కూడా యాంటీ ఇన్కంబెన్సీ అనే 10% ఏదైతే ఉంటుందో ఆ తేనె తుట్టుని కలుపుకోరు తెలుసుకోలేదు తీశారు. అందుకే నయాన్నో భయాన్నో దాన్ని ఏమంటారు చూడు, మనసా వాచా కర్మ బదులు 10 మెట్లు కింద దిగిపాడు చంద్రబాబు నాయుడు అనే ఒక టాల్ పర్సనాలిటీ. నాకు బీజేపీ మీతో పొత్తు లేకపోతే నేను వెళ్ళలేను. అక్కడ అందరికీ తెలిసిన విషయం అది. అది ఎందుకంటే ఇప్పుడు ఎదుటివాడు మనతో ఆయన డైరెక్ట్ కొట్టలేం. ఈ ట్రాప్లో పవన్ కళ్యాణ్ అనే ట్రాప్లో జగన్మోహన్ రెడ్డి కూడా పడ్డాడు.
ఆయన ఏం చేసుకున్నాడు తెలుసా, మనం ఏం చేసినా సరే మొత్తం రెచ్చగొట్టేస్తే పవన్ కళ్యాణ్ని ఆయన నిలబడిపోతాడు ఇండిపెండెంట్గా, తర్వాత మన పని సులువు అయిపోతుంది అన్నాడు. అది ఇంకా డ్యామేజ్ చేసింది. ఎందుకంటే యుద్ధంకి వెళ్తున్నాడు, నీ దగ్గర పాశుపాశాస్త్రం ఉంటుంది, ఫస్టే తీసి దాన్ని కొడేసాం అనుకో, తర్వాత అవుతున్నాడు అదృష్టంగా వాడు సావలేదు, తప్పించుకున్నాడు అనుకో, నీ దగ్గర ఇంకా ఆయుధం లేదు, వాడి దగ్గర పాశుపాశాస్త్రం ఉందని జీవితాంతం భయపడి చావాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి జరిగిన డ్యామేజ్. ఏంటంటే వెన్ వీళ్ళు ముగ్గురు కలిస్తే స్ట్రాటజీలు ఏవి వాడలేదు అసలు ఈసారి. నో స్ట్రాటజీ, ఈ పనికి మాల స్ట్రాటజీయే. పోనీ అదేనా పనికొచ్చిన పని చేశాడు, ఈయన చేసిన పనులు ఏమైనా చెప్పాడు నియోజకవర్గాల్లో? ఒక్కటి ఈయన చేసిన పని చెప్పుకోలే వచ్చాడు కదా. ఈయన హాస్పిటల్ కట్టారు, ఇంటింటికి డాక్టర్ని పంపించారు, ఏం చేయలేదు అది చెప్పు. నాడు నేడు స్కూల్లో పొట్టోడికి 15,000 వీళ్ళు సంపద సృష్టిస్తామని చెప్తున్నారు. ఏకంగా ఇంట్లో ఒక పిల్లాడికి సంపద ప్రభుత్వం తరఫున వస్తుందమ్మా. ఇప్పుడు నువ్వు ప్రభుత్వ స్కూల్లో బ్యాగ్ ఫ్రీ, నీకు అన్నం ఫ్రీ, షూ ఫ్రీ, పుస్తకాలు ఫ్రీ, వెళ్ళి చదువుకోవడానికి మాస్టర్ గారు నీకు ఫ్రీగా చదువు చెప్తారు. ఆడికి 15,000 దేనికి ఇస్తున్నావు? ఇంకో బొట్టోడు నారాయణలోనూ చైతన్యంలో చదువుతుంటే 50,000 ఫీజుకి వీళ్ళ నాన్నకి 15,000 సాయం చేస్తున్నట్టు కదా, అవునా కదా? ఇట్లాంటి లాజిక్తో మార్కెట్లో డబ్బులు రొటేషన్ పెడితే వీళ్ళు దానికి చెప్పేది ఏంటి, అమ్మఒడి నానబుడ్డి. మరి ఇప్పుడు నానబుడ్డి తాగుతుంది, డాడీ నుంచి వస్తున్నాయి పైసలు. ఇది నువ్వు ఎప్పుడైతే ఈ లాజిక్ని చైన్ని బ్రేక్ చేస్తున్నావో, ఇవన్నిటికీ ఎవరు చేయాలి? ప్రశాంత్ కిషోర్ గారి టీంలోంచి తన్ని తగిలేసిన ఆ బుర్ర తక్కువ ఎవడో చెప్పాలి ఆడికి. ఆడు చెప్పకుండా ఆడికి ఇంగ్లీషు, వీడికి వెళ్ళి ఇంగ్లీష్ మాడితే ఇంగ్లీష్ అన్నది వాళ్ళ సినిమాలో ఉంటుంది చూడు, అదే దరిద్రం వాళ్ళకి. నియోజకవర్గాలకు వెళ్ళి స్థానికంగా వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటో నొన్నకలను చూడు, మంచి మాట చెప్పొద్దులే. కార్యకర్తలు వాళ్ళ ఆక్రందన, వాళ్ళ బాధ ఏందో చెప్తున్న దగ్గర, నో దిస్ ఇస్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ అంటే, ఏంద్ర టీ తెచ్చేవండరా అంటుండ ఒకడు. మీకు అర్థమవుతుందా? అట్లా ఒక తెలియకుండానే ఒక బ్రిడ్జ్ క్రియేట్ అయిపోయింది. దీనికి తోడు ఊర్లో పెద్ద మనుషులు అంటే ఎవరు? రెడ్లు లేకపోతే సోదరులు ఇలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ చుట్టే ఘనం ఉంటుంది. వీళ్ళు తక్కువ పర్సంటేజ్ అయినా సరే. రాయలసీమ అంతా రెడ్లు వెళ్తే వాలంటీర్తో చేయించుకోమంటాను నువ్వు, నీ ఇంటికనే నువ్వు పెద్ద రెడ్డి అయితే మాకేటి నీతి ఏం పని అవ్వట్లేదు అంటే ఎమ్మెల్యే ఏడు చేస్తాడు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు సిద్ధం సభ తర్వాత చూసి నేను అనుకున్నా, ముందు నాకు వచ్చిన అనాలిసిస్ ఏంటి, తర్వాత వచ్చింది చూస్తే నాకే చొక్కలు కనపడ్డాయి ఎలక్షన్ తర్వాత. ఎందుకంటే సిద్ధం సభకి అనంతపూర్ సక్సెస్ మామూలుది కాదు, అవును సిద్ధం రాపుతాడుది. బట్ తర్వాత చూస్తే వాళ్ళు ఎత్తిపోయారు మొత్తం, ఆ బెల్ట్ లేచిపోయింది. ఏందని చూస్తే ఇది కదా ఒకటి, ద కార్పొరేట్ స్టైల్లో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం అన్నది. ఈరోజు చూడమ్మా, ట్రాన్స్పరసీ. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఒకసారి కలిసినప్పుడు నాకు చెప్పాడు, ఎప్పుడైనా ఈ సంక్షేమ పథకాలు కనుక 5% గ్రౌండ్ అయితే గ్రేట్, అది 10% కనుక రీచ్ అయితే మిరాకిల్ అన్నాడు. అలాంటిది 98% సక్సెస్ రేషియో. ఇవి ఉంచుకొని కూడా చెప్పుకోలేని నిస్సహాయ స్థితి క్రియేట్ చేసింది అంటే అయిపోయాక బుర్ర తక్కువ. వాళ్ళకి ఎంతసేపు పవన్ కళ్యాణ్ అనే ఆట వస్తువుని ఇచ్చారు, వాళ్ళ చుట్టూ వాళ్ళ అధికార ప్రతినిధులు కానీ వాళ్ళు కానీ వాళ్ళతోనే ఆడుకోవడం స్టార్ట్ అయ్యేసరి కల్లా వాళ్ళకి నచ్చింది, ఎంటర్టైన్మెంట్లో ఫీల్ అయ్యారు. అంతే. ఇందాక ఉన్నావు హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు గారు కట్టారు, నారా లోకేష్. పీపీపీ విధానం. చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టిన తర్వాత ఐఎస్బి తీసుకొచ్చారు, మైక్రోసాఫ్ట్. తదనంతరం ఇవాళ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ ఓవరాల్ సైబరాబాద్ డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం రోల్ ఏమైనా ఉందమ్మా? ఈజ్ జస్ట్ ఇంజిన్ స్టార్ట్ చేసి వదిలేసాడు ఆయన. అసలు హైటెక్ సిటీ కన్నా పార్లర్గా రైజా మైండ్ స్పేస్ అని తెలుసు కదా, వానన్బర్గ్ పార్క్ స్టార్ట్ అయింది. అసలు హైటెక్ సిటీ కన్నా ముందు ఫ్రూట్ఫుల్స్ వచ్చాయి. దిస్ ఇనిషియేటివ్ అన్నది ఏంటంటే, చంద్రబాబు గారికి అడ్వాంటేజ్ ఏంటంటే, సాఫ్ట్వేర్ రంగం ఆ రోజు పరుగులు అందుకుంటుందమ్మా. ఒక సముద్రం కాదు, ఒక పెద్ద నదికి ఉప్పు నచ్చినట్టు వచ్చింది, తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత. మన అదృష్టంకి చంద్రబాబు గారు ఆ రోజు ఒక పెద్ద కాలువ తవ్వాడు మన సైడ్కి. ఎందుకు? బెంగళూరు, పూణే, మహారాష్ట్ర అండ్ మహారాష్ట్రలోనే పూణే, కానీ ఎక్స్పాన్షన్స్కి ఒక వైడ్ విజన్ అన్నది క్రియేట్ అయింది ఆ రోజు. ఎందుకు? మనకి హైదరాబాద్ అన్నది ఆ రోజు కాస్ట్ ఆఫ్ లివింగ్ కంపేర్ టు అదర్ మెట్రోపాలిటన్ సిటీస్. ఇది A1 సిటీ కన్నా మెట్రోపాలిటన్ సిటీ కాదు. మెట్రోపాలిటన్ సిటీ కానప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీస్ ఎక్కువ అవుతాయి. ఆపర్చునిటీస్ ఇండస్ట్రియల్ సెక్టర్లో ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో కొత్త వెతలు ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకుని వస్తారు. మీరు గమనిస్తే హైటెక్ సిటీ ఇనిషియేటివ్ చేసిన తర్వాత చంద్రబాబు గారు గవర్నమెంట్ పోయింది. నెక్స్ట్ వచ్చిన రాజశేఖర్ రెడ్డి గారు, ఇవాళ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, కానీ ఆ పాత వదలలే. మీకు అర్థమవుతుందా? మీరు నిజంగా చెప్పాలంటే ఇవాళ ఆయన కన్న కళలు నిజం చేసింది ఎవరంటే తదనంతరం వచ్చిన రాజశేఖర రెడ్డి గారు, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు అండ్ కేసీఆర్ గారితో ద సక్సెస్ నెరేషన్స్ ఆఫ్ సైబరాబాద్ ఈజ్ ఏ స్టోరీ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అమరావతి అన్న దగ్గర ఇవాళ మీరు ఏ బ్రాండ్తో దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఉదాహరణకి నేను ఎందుకు అడిగావు కదమ్మా, మీ బీఆర్కే న్యూస్ తీసుకెళ్ళి అక్కడ పెడతానంటే ఎవడని కాదంటాడే? వైబిలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, లాజిస్టిక్స్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ హ్యాపనింగ్. ఇవాళ మీడియా హౌసెస్తో వండర్స్ క్రియేట్ చేయొచ్చు అన్న దగ్గర బీఆర్కే కాదు కదా, ఏ ఛానల్ అక్కడికి పరిగెడుతుంది. బట్ వెన్ దెర్ ఇస్ నో ఆపర్చునిటీ, హౌ కెన్ యూ ఎవాల్యుయేట్ అండ్ హౌ కెన్ యూ ఎన్హాన్స్?
ఎప్పుడైతే యాన్సిలరీ యూనిట్లు తరలిపోతున్నాయి సస్తున్నారు అందరు. దేనికి సస్తున్నారు? 150 కిలోమీటర్ల రేడియస్లో తమిళనాడు ఉంది, 150 కిలోమీటర్ల రేడియస్లో కర్ణాటక ఉంది, ఇక్కడ ఆంధ్రపూర్ పరిస్థితి ప్రాంతాలకి. మరి తరలికి ఏమవుతాయేమో ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అక్కడ ఉంటే, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఇన్సెంటివ్స్ కంపేర్ చేసుకుంటే లారీలు ఎత్తి పంపిస్తారు పోయి తీసుకెళ్ళి ఆడ పెట్టుకొని ప్లాంట్ అంటారు. దీనికి బ్లేమ్ ఏంటి? అలా గోరంట్ల మాధవ్ గడు ఈ చెత్త చెదారని వేసుకుని ఈ ఓదరగొట్టి వస్తున్నారు ఇక్కడ.